ఖచ్చితంగా యూట్యూబ్ లో ఇప్పుడు ఎన్ని అయినాయో ఎయిర్ పొల్యూషన్ అన్నీ ఖచ్చితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే మేడం, ఓకే మేడం. సరేనా? అదే మేడం, ఆ క్లాస్ కి వెళ్తాం మేడం. సరే సరే. మౌనిక, మౌనిక మేడం అటెండ్ అయినా ఉన్నా? నువ్వే ఫస్ట్. చూద్దాం, ఇంకా బీజెడ్స్ వాళ్ళు ఎవరు రాలేదు. మేడం తెలుగు మీడియం దానికి ఎవరు దీంట్లోనే ఉండాలి మేడం. నాన్న అటెండెన్స్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు తెలుగు మీడియం క్లాస్కి వెళ్ళండి. నేను నా వీడియోస్ అన్ని యూట్యూబ్ లో పెడతాను, ఇప్పుడే నాగేశ్వర్ చెప్పింది. ఓకే మేడం. సరేనా? శ్రావణి మేడం, ఏ క్లాస్ అయిపోయిందమ్మా ఇప్పుడు? వాట్ని మేడం. అవునా, సరే సరే. పద్మావతి జాయిన్ అయ్యా. లహరి, జోష్ మేడం, మీరు టైంకు రావాలమ్మా. ఇప్పుడే బాటనీ క్లాస్ అయ్యింది మేడం. అదే అదే మేడం అయింది, అదే చెప్పింది శ్రావణి. అంత 12కి కదా మనకు క్లాసు. మనకి ఇప్పుడే గుడ్ మార్నింగ్ జోష్న. సో లేట్ అయ్యింది క్లాస్. మీరు ఇట్లకైనా చేస్తే మనకు సిలబస్ అయ్యేది కష్టం. సరే, ఒక 2 నిమిషాలు అటు ఇటు జాయిన్ అయిపోండి. సరే సరే. అడ్మిన్ అవుతున్నారు, అంత పిల్లలు జాయిన్ అవుతున్నారు. ఒక్క 2 మినిట్స్ టైం ఇద్దాము, మళ్ళీ మనకు సిలబస్ అయ్యేది లేట్ అవుతుందనా, అందుకని. సో ఈ రోజు క్లాస్ లో ఎయిర్ పొల్యూషన్స్ లో ఫోటో కెమికల్ స్మాగ్ స్టార్ట్ చేద్దామమ్మా. రసాయన పొగ మంచు స్టార్ట్ చేస్తాను. సో ఇంపార్టెంట్ టాపిక్ కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్ఏ క్వశ్చన్ కు ఇంపార్టెంట్. సో లాస్ట్ క్లాసెస్ లో ఏం డిస్కస్ చేసినాము అంటే ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ డిస్కస్ చేసినాం. సో అకర్బన కాలుష్యకాలు. సో అకర్బన వాయు కాలుష్యకాల కింద హైడ్రోకార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్, సారీ ఆక్సైడ్స్ అయిన కార్బన్ ఆక్సైడ్స్ అయిన కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ డిస్కస్ చేసినాము. నెక్స్ట్ సల్ఫర్ ఆక్సైడ్స్ గా సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్ గా నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ లో నేరుగా యాసిడ్ రైన్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, ఆమ్ల వర్షము ఒక టాపిక్ ఫినిష్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో ఎయిర్ పొల్యూషన్ లో మేజర్ రోల్ ప్లే చేసే స్మాగ్ ను డిస్కస్ చేసుకుందాం. ఫోటోకెమికల్ స్మాగ్. మళ్ళా స్టార్ట్ చేద్దామా? నేను షేర్ చేసినాను నాన్న పీపీటీ, ఒకసారి చూసుకోండి. వస్తుందా పీపీటీ? జోష్నా బాయ్, పీపీటీ మీకు పీపీటీ విజిబుల్ అమ్మా, కనిపిస్తోందా? లేదు మేడం, కనిపించలేదు. కనపడదు. సరే, ఆల్రెడీ షేర్ చేసినాను అది. కనిపిస్తుంది మేడం ఇప్పుడు. ఇప్పుడు కనిపిస్తోందా? అవును మేడం. సో స్టార్ట్ చేద్దామన్నా, స్టార్ట్ చేద్దాము. మిగిలిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు మెల్లగా జాయిన్ అవుతుంటారు. సో మీరు దయచేసి ఒక రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అన్ని క్లాసులకు ఒక నోట్స్ పెట్టుకోండి, కొంత వాల్యూమ్ ఉండే నోట్స్ పెట్టుకొని. సో క్లాస్ లో డిస్కస్ చేసేటటువంటి పాయింట్స్ మీరు నోట్స్ లో నోట్ డౌన్ చేసుకొని, మరి మీ మెయిన్ నోట్స్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సరేనా? నోట్స్ పెట్టుకోండి, ఒక నోట్స్ తీసి పెట్టుకోండి.
కనిపిస్తోంది కదా? కనిపిస్తుంది మేడం. ఏమ్మా కనిపిస్తోంది కదా? మేడం. సరేనా? ఇంకా మీ క్లాస్మేట్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతుంటారు, మీరు వినేసేయండి. సో ప్రజెంట్ క్లాస్ లో ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే స్మాగ్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు డేట్ వేసుకొని టాపిక్ పేరు రాసుకోండి, స్మాగ్. సో సెకండ్ ఎయిర్ పొల్యూషన్, దట్ ఈజ్ స్మాగ్. ఎట్లా ఫామ్ అవుతుంది స్మాగ్ అనేది? సో ద కాంబినేషన్ ఆఫ్ స్మోక్, పొగ ప్లస్ ఫాగ్, మంచు. సో ద కాంబినేషన్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్ అంటే పొగ మరియు మంచు. ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, స్మోక్ అండ్ ఫాగ్, విల్ ఫార్మ్, ఏం ఫార్మ్ చేస్తుంది? ఇట్ ఫార్మ్స్ స్మాగ్. సో స్మాగ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ద కాంబినేషన్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్ విల్ గివ్ స్మాగ్. సో స్మాగ్ ను ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేసినారు అంటే ఇన్ 19s లోనే, 19s లో హెచ్వి డోస్ బక్స్ అనే సైంటిస్టు 1905లో అంటే ఇన్ 1905, so he identified the smog formation in the atmosphere. సో వాతావరణంలో పొగ మరియు మంచు, సో స్మోక్ అండ్ ఫాగ్ కంబైన్డ్ అయి స్మాగ్ ఫార్మేషన్ అట్మాస్ఫియర్ లో జరుగుతోంది అని సో 90s లోనే అంటే 1905లో సో డోస్ బక్స్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసినారు. సో ఈ స్మాగ్ లో ఇది స్మాగ్ ఏమి? ఇట్ ఈస్ కొల్లాయిడ్. ఇది మనము కొల్లాయిడ్. సో కొల్లాయిడ్స్ మనము ఫస్ట్ ఇయర్ లోనే చదువుకున్నాం. సో కొల్లాయిడ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. సో డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియము కాంబినేషన్ తో మనకు కొల్లాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో డిస్పర్స్డ్ ఫేజ్ ఏమి అంటే, సో హియర్ డిస్పర్స్డ్ ఫేజ్ ఈజ్ పార్టికల్స్. సో సమ్ ఆఫ్ పొల్యూటెంట్ పార్టికల్స్ డిస్పర్స్డ్ ఫేజ్ అయితే, డిస్పర్షన్ మీడియం గా గ్యాస్. సో ఏమి? అట్మాస్ఫియర్ లో ఉన్న పొల్యూట్ అయి ఉన్న గ్యాస్. సో డిస్పర్షన్ మీడియం ఈజ్ polluted gas and dispersed phase is particles. So particles dispersed phase ga, dispersion medium ga gas. By the combination of gas with air pollutants, that is particles, so we'll get smog, which is a colloidal substance. సో స్మాగ్ ఏమది అంటే కొలాయిడల్ సబ్స్టెన్స్. ఈ కొలాయిడల్ సబ్స్టెన్స్ ఎట్లా ఫామ్ అవుతుంది? సో పార్టికల్స్ ఎక్కడి నుండి ఫామ్ అవుతున్నాయి, ఈ అట్మాస్ఫియర్ లో ఉన్న గ్యాస్ ఎట్లా పొల్యూట్ అవుతోంది అనేది. సో ఈ స్మాగ్ ఫార్మేషన్, ఎన్ని టైప్స్ ఆఫ్ స్మాగ్స్ ఉన్నాయి, సో ఆ స్మాగ్స్ ఫార్మేషన్ కు ఏ టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ గా, ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఎంత పర్సెంటేజ్ లో ఫామ్ చేస్తున్నాయి, లేదా ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ తీసుకుంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఇవి, లేదా పెరాక్సీ అసైల్ నైట్రేట్, దట్ ఈస్ PIN ఎంత పర్సెంటేజ్ లో స్మాగ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయ్యింది అనేది సో ప్రెసెంట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో స్మాగ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్, పొగ మరియు మంచు. సో పొగ మంచు మిశ్రమమే స్మాగ్ అంటారు. సో ఇట్ ఈస్ ఎ కొలాయిడల్ సబ్స్టెన్స్. స్మాగ్ ఈజ్ ఎ కొలాయిడల్ సబ్స్టెన్స్. So here dispersed phase is particles and dispersion medium is gas. So particles గా వేటిని మనం కలెక్ట్ చేసుకుంటాము లేదా వేటిని అనుకుంటాం పార్టికల్స్ అంటే సాలిడ్ సబ్స్టెన్సెస్. ఎక్కడ నుండి ఫామ్ అయిన సాలిడ్ సబ్స్టెన్సెస్ అంటే అన్బర్న్ట్ గా, అంటే కంబషన్ లో ఇన్వాల్వ్ కాకుండా అన్బర్న్ట్ మెటీరియల్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ డిస్పర్స్డ్ ఫేజ్ కింద వస్తాయి. సో ఇప్పుడు ఆటోమొబైల్స్ లో రిలీజ్ అయ్యేటటువంటి అన్బర్న్ట్ ఫ్యూయల్ మెటీరియల్స్ లేదా ఫ్యూయల్ పార్టికల్స్ అన్ని మనం ఇక్కడ పార్టికల్స్ గా, అవి డిస్పర్స్డ్ ఫేజ్ అయితే
డిస్పర్షన్ మీడియం గా, సో ఏది ఉంది అంటే మీడియం గా గ్యాస్ ఉంది. సో ఈ గ్యాస్ లోకి ఈ పార్టికల్స్ ఇన్వాల్వ్ అయి మనకి ఏం ఫామ్ చేస్తుంది కొల్లాయిడ్ గా, సో స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. స్మాగ్ అంటే పొగ మంచు, తెలుగులో స్మాగ్ అంటే పొగ మంచు. సో ఈ స్మాగ్ ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేసినారు ఇన్ అట్మాస్ఫియర్ లో అంటే, సో ఇది హెచ్వి డోస్ బక్స్ అనే సైంటిస్ట్, హెచ్వి డోస్ బక్స్ అనే సైంటిస్ట్ ఇన్ 1900s లోనే ఈయన ఫస్ట్ అట్మాస్ఫియర్ లో స్మాగ్ ఫార్మేషన్ ఐడెంటిఫై చేసినారు. సో ఇది ఏమి స్మాగ్ అంటే, ఇట్ ఈస్ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్. ఇది ద్వితీయ గాలి కాలుష్యకంగా కన్సిడర్ చేసినారు. ఇట్ ఈస్ ఎ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్. సో స్మాగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్. మరి సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్ అయిన స్మాగ్ ఎన్ని టైప్స్ గా మనం అబ్జర్వ్ చేస్తాము? స్మాగ్ ఈజ్ ఆఫ్ 2 types. సో 2 types ఆఫ్ స్మాగ్స్ మనము అబ్జర్వ్ చేస్తాం. సో one is known as, first one is known as classical smog. So first one is known as classical smog, or so that classical smog is also known as London smog. So classical smog or London smog. Second one is known as photochemical smog. Photochemical smog, or so is also known as Los Angeles smog. So smog is of 2 types. First one is known as classical smog or London smog. Second one is known as photochemical smog or Los Angeles smog. సో ఎందుకు వీటిని క్లాసికల్ స్మాగ్, ఫోటోకెమికల్ స్మాగ్ గా 2 గా క్లాసిఫై చేసినారు అంటే, సో ఎస్పెషల్లీ ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసికల్ స్మాగ్ ఈజ్ ఎక్కువ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసింది ఇన్ లండన్. సో క్లాసికల్ స్మాగ్ ను లండన్ లో అబ్జర్వ్ చేసినాం కాబట్టి దాన్ని లండన్ స్మాగ్ అని అన్నారు. సో ఎందుకు లండన్ స్మాగ్ ను క్లాసికల్ స్మాగ్ అంటున్నారు అంటే, బికాస్ ద క్లాసికల్ సబ్స్టెన్సెస్, క్లాసికల్ సబ్స్టెన్సెస్ ఏమున్నాయి మనకు? కోల్. సో ఈ క్లాసికల్ ఫ్యూయల్ అయిన క్లాసికల్ ఫ్యూయల్ గా మనము కోల్ ను లేదా కోక్ ను కన్సిడర్ చేస్తాం. సో కోల్ ఆర్ కోక్ అన్బర్న్ట్ మెటీరియల్, అంటే మనము కొంత కోల్ లేదా కోక్ ను బర్న్ చేస్తూ లేదా కంబషన్ చేసేటప్పుడు కంప్లీట్ గా కంబషన్ చేయకపోయినా లేదా కంప్లీట్ గా బర్న్ చేయకుండా వదిలేసినాం అనుకోండి, ఆ క్లాసికల్ ఫ్యూయల్ గా ఆ కోల్ ఆర్ కాక్ విచ్ ఈస్ అన్బర్న్ట్ సబ్స్టెన్స్ ఏదైతే మనకు అట్మాస్ఫియర్ లో మిగిలిపోయి ఉంటుందో, బికాస్ ఆఫ్ దిస్ క్లాసికల్ ఫ్యూయల్ విల్ గెట్ దిస్ స్మాగ్ ఫార్మేషన్. అంటే మనకు సాంప్రదాయ ఇంధనంగా తీసుకునేటటువంటి ఈ కోల్ లేదా స్పెల్లింగ్ తో ప్రశ్న కోల్, సో కోల్ ఆర్ కోక్, దీన్ని మనము అన్బర్న్ట్ గా అంటే సగము ఖాళీ మిగిలిపోయి ఉంటుంది. ఆ అన్బర్న్ట్ మెటీరియల్ వల్ల మనకు స్మాగ్ ఫామ్ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ క్లాసికల్ స్మాగ్. సో క్లాసికల్ ఫ్యూయల్స్ అన్బర్న్డ్ సబ్స్టెన్సెస్ నుండి విల్ గెట్ క్లాసికల్ స్మాగ్. సో ఈ క్లాసికల్ స్మాగ్ లో ఏమేమి ఉంటుంది? ఈ అన్బర్న్డ్ మెటీరియల్స్ గా, అన్బర్న్డ్ మెటీరియల్స్ లో ఆ పార్టికల్స్ తో పాటు పార్టికల్స్ ప్లస్ సల్ఫర్ ఆక్సైడ్. సో సల్ఫర్ ఆక్సైడ్ గా సల్ఫర్ డయాక్సైడ్, సో సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఈ అన్బర్న్డ్ పార్టికల్స్ మిక్స్ అయి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్, ఆ స్మాగ్ నే నేను ఏమంటున్నాను? ఫోటోకెమికల్, అది సారీ, ఆ స్మాగ్ నే దట్ స్మాగ్ ఈజ్ నోన్ యాజ్ క్లాసికల్ స్మాగ్. సో క్లాసికల్ స్మాగ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, క్లాసికల్ ఫ్యూయల్స్ గా కోల్ ను అన్బర్న్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయి పార్టికల్స్, ఆ పార్టికల్స్ అట్మాస్ఫియర్ లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ తో విల్ గెట్ క్లాసికల్ స్మాగ్. సో క్లాసికల్ స్మాగ్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. సో దీనికి ఏమి నేచర్ ఉంది? అసిడిక్ నేచర్ ఉంది. అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్, ఇట్ ఈస్ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ దీనికి ఏముంది అంటే,
రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఉంది, అంటే క్షయకారిణిగా పనిచేస్తుంది. రెడ్యూసింగ్ నేచర్ ఉంది. చెప్పమ్మా. మేడం ఉషాకి కనెక్ట్ అవ్వట్లేదు. ఏం ఇంద్రజ? మేడం ఉషాకి కనెక్ట్ అవ్వట్లేదు అంటే మేడం. ఎందుకు? లింక్ పంపించి చాలాసేపు అయింది కదా. అడ్మిట్ చేయండి మేడం. అడ్మిట్ ప్రతిసారి చేయకుండా మీరు డైరెక్ట్ గా యాడ్ అవుతూ ఉంటారు. నా క్లాస్ డిస్టర్బ్ కాకుండా పెట్టేసుకున్నాను. ఇంకా ప్రతి ఒక్కరిని నేను అడ్మిట్ చేయాల్సిన పని లేదు, మీరే జాయిన్ అయిపోతుంటారు క్లాస్ లో. అదే మేడం, మేడం కి చెప్పు ఒకసారి కనెక్ట్ అవ్వట్లేదు అంటుంది మేడం. అవునా? సరే, ఇప్పుడు ఉషా నా అడ్మిట్ జాయిన్ కామను క్లిక్ కొట్టమన్నది. ఓకే మేడం. వస్తున్నదే, ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. ఉషా జాయిన్ అయింది చూడండి. ఉషా మేడం. ఏమ్మా ప్రాబ్లం ఏమొచ్చిందంటే? అంటే నెట్ ఇక్కడ సరిగ్గా రావడం లేదు మేడం. మీరు తనకే నెట్ ప్రాబ్లము. ఇక్కడ ఏం చేసినాను అంటే, మీరు ప్రతిసారి వచ్చినప్పుడల్లా అడ్మిట్ చేసేకి ప్రాబ్లం అవుతుందని అటెండెన్స్ షీట్ ఓపెన్ చేయించుకున్న దీపికా మేడంతో. మీరు నేరుగా వచ్చేస్తుంటారు అంతే. నేను ప్రతి ఒక్కరికి అడ్మిట్ అని క్లిక్ చేయాల్సిన పని లేదు. సరేనా? ఇమ్మీడియట్ గా చూడండి. మీరు క్లాస్ ఊరికే వింటూ పోతండి. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. మీకు బోర్ కొట్టకుండా ఉండకూడదు, జనరల్ టాపిక్ కదా, బోర్ కొట్టకూడదు అని మరి నేను పాయింట్స్ ను నోట్ డౌన్ చేస్తున్నాను. ఆ పాయింట్స్ ను మీ రన్నింగ్ నోట్స్ లో నోట్ డౌన్ చేసుకోండి. ప్లస్ నోట్స్ లో ఉన్న దాన్ని ఇది ముందు పెట్టుకొని ఈ పాయింట్స్ ఇంకా ఎక్కడైనా ఇన్సర్ట్ చేసేది ఉంటే ఇన్సర్ట్ చేసుకొని హైలైట్ చేసుకోండి. మీ నోట్స్ బ్రహ్మాండంగా తయారవుతుంది. సరేనా? ఏమి ఉషా, వినిపిస్తుందనా? వినిపిస్తుంది మేడం. మళ్ళీ కంటిన్యూ చేసేదా? చేయండి మేడం. Classical smog or London smog is also known as reducing smog. దీనికి ఇంకొక పేరు ఏముంది అంటే రెడ్యూసింగ్ స్మాగ్ గా కూడా మనం కన్సిడర్ చేస్తాం. దేన్ని అంటే ఫస్ట్ వన్, దట్ ఈస్ క్లాసికల్ స్మాగ్, సాంప్రదాయ పొగమంచు అంటాం. ఎందుకు దీన్ని సాంప్రదాయ పొగమంచు లేక క్లాసికల్ స్మాగ్ అంటున్నాము అంటే, అది దేంతో ఫామ్ అవుతోంది? క్లాసికల్ ఫ్యూయల్స్ అన్బంట్ గా మిగిలిపోయిన పార్టికల్స్ తో ఫామ్ అవుతుంది. కంబషన్ లో కంప్లీట్ కంబషన్ కాకుండా రిమైనింగ్ ఏదైతే మిగిలిపోతుందో ఆ పార్టికల్స్ సల్ఫర్ డయాక్సైడ్ తో, అట్మాస్ఫియర్ లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ తో రియాక్షన్ జరిపి మనకు స్మాగ్ ను ఫామ్ చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ క్లాసికల్ స్మాగ్. క్లాసికల్ స్మాగ్ కు ఏం నేచర్ ఉంటుంది అంటే అసిడిటీ ఉంటుంది, అసిడిక్ నేచర్ ఉంది, ఆమ్ల స్వభావం ఉంది, అసిడిక్ నేచర్ ఉంది. నెక్స్ట్ దానికి ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ ఉందంటే ఇట్ ఈస్ ఏ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్, మంచి క్షయకారిణి. ఎవరు? క్లాసికల్ స్మాగ్ ఈజ్ ఏ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇప్పుడు క్లాసికల్ ఫ్యూయల్ గా ఉన్న కోలు లేదా కోక్ తీసుకున్నామంటే ఈ పార్టికల్స్ నుండి సల్ఫర్ డయాక్సైడ్ ఇంట్రాక్ట్ జరిగి లేదా కెమికల్ రియాక్షన్ రన్ అయి సల్ఫర్ డయాక్సైడ్ చర్యలో పాల్గొని ఈ క్లాసికల్ స్మాగ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, సల్ఫర్ రియాక్ట్స్ విత్ O2. సల్ఫర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కడ ఉంది? అట్మాస్ఫియర్ లో ఉంది. సల్ఫర్ ఎక్కడ ఉంది? గంధకము. ఇది ఎక్కడ ఉంది సల్ఫర్ అంటే ఈ అన్బర్న్డ్ ప్లేసెస్ లో, అంటే సంపూర్ణంగా బర్న్ కాకుండా మిగిలిపోయిన వాటిలో ఉన్నటువంటి సల్ఫరు ఆ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో కలిసి మనకు సల్ఫర్ ఆక్సైడ్ ఫామ్ అయింది. ఫామ్ అయిన సల్ఫర్ ఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో సల్ఫర్ ట్రయాక్సైడ్ ను ఫామ్ చేస్తుంది. సల్ఫర్ ట్రయాక్సైడ్. సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3 నే మనకు డేంజరస్ అని చెప్పినాను. ఇమ్మీడియట్ గా ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఏమైపోతుంది? అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ తో సల్ఫ్యూర్ యాసిడ్ ఫామ్ అయిపోతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్. లేదా సల్ఫర్ డయాక్సైడ్ వాటర్ తో నేరుగా, అంటే ఎక్కడుంది వాటరు? అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ తో మిక్స్ అయి
So this H2SO3 reacts with atmospheric oxygen and form H2SO4. అట్లా సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ కి ఏం నేచర్ ఉందని చెప్పినా, ఇప్పుడే చెప్పిన అసిడిక్ నేచర్, ఆమ్ల స్వభావం ఉంది. కాబట్టి అసిడిక్ నేచర్ ఉన్న సబ్స్టెన్సెస్ అన్ని క్షయకారణులు, బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఎందుకు? ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి సల్ఫ్యూరిక్ యాసిడ్ లో? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ అయితే ఈ 2 హైడ్రోజన్స్ ఏమిగా రిలీజ్ చేస్తుంది? ఇది 2 H+ అయాన్స్ రిలీజ్ చేస్తుంది, 2 H+ అయాన్స్. సో కాబట్టి ఇట్ ఈస్ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నది. ఏది బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్? క్లాసికల్ స్మాగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్యూసింగ్ స్మాగ్. మరొక పేరు ఏముంది అంటే రెడ్యూసింగ్ స్మాగ్ అని అర్థం. సో ఈ రెడ్యూసింగ్ స్మాగ్ కానీ క్లాసికల్ స్మాగ్, వై వీఆర్ కాలింగ్ దిస్ క్లాసికల్ స్మాగ్ యాజ్ లండన్ స్మాగ్ ఎందుకు అంటున్నాము అంటే, ఇన్ 1952 మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్ 1952 అంటే హిస్టరీలో మనం ఒకసారి వెళ్తే 1952లో లండన్ లో ఫ్యూ వీక్స్ మనకు అట్మాస్ఫియర్ లో ఈ స్మాగ్ ఉండిపోయింది. సో కొన్ని వీక్స్ లండన్ లో ఇన్ 1952లో స్ట్రాంగ్ గా మనకి క్లాసికల్ స్మాగ్ అట్మాస్ఫియర్ లో మిక్స్ అయిపోవడం వల్ల సో 4000 మెంబర్స్ డెడ్ అయిపోయినారు. అందుకనే డెత్ జరిగింది. సో 400 మెంబర్స్ కు డెత్ అయినారు. ఎప్పుడు అంటే ఇన్ 1952. సో 50s లోనే ఈ స్మాగ్ అనేది మాక్సిమం డెన్సిటీ ఎక్కువ ఉన్న స్మాగ్ అక్కడ ఫామ్ అయింది. సో ఫామ్ అయింది కాబట్టి అది కూడా ఎన్ని 1 or 2 days కాదు, ఫ్యూ వీక్స్ అంటే చాలా వారాలు అట్మాస్ఫియర్ లో ఈ స్మాగ్ స్టే అయిపోవడం వల్ల సో వాళ్ళకు మాక్సిమం ప్రాబ్లమ్స్ రైజ్ అయిపోయినాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూనే 4000 మెంబర్స్ ఆ స్మాగ్ వల్ల డెత్ అయినారు. సో కాబట్టి ఇది హిస్టరీలో అట్లా నిలబడిపోయింది. సో కాబట్టి క్లాసికల్ స్మాగ్ ను లండన్ స్మాగ్ గా మనము కన్సిడర్ చేస్తాం. సో ఎవరు ఈ స్మాగ్ ను ఫస్ట్ ఐడెంటిఫై చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే డోస్ బుక్స్ అనే సైంటిస్ట్ ఇన్ 1900s లో ఈయన ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినాడు అట్మాస్ఫియర్ లో ఫామ్ అవుతోంది బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ అని గమనించినాడు. సో ఎయిర్ పొల్యూటెంట్స్ గా ఇక్కడ ఎవరిని తీసుకున్నాము? సల్ఫర్ ఆక్సైడ్ అండ్ అన్బర్న్డ్ క్లాసికల్ ఫ్యూయల్ పార్టికల్స్. సో క్లాసికల్ ఫ్యూయల్ అన్బర్న్డ్ పార్టికల్స్ అనదర్ inorganic air pollutant because of this sulfur dioxide. So the classical smog will be formed. So ఇది per day తీసుకున్నామంటే ఈ క్లాసికల్ స్మాగ్ దీని టైం ఎంత అంటే ఎస్పెషలీ ఇన్ అర్లీ మార్నింగ్స్. అట్ అర్లీ మార్నింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే అర్లీ మార్నింగ్స్ లో మనకు ఈ క్లాసికల్ స్మాగ్ బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆర్ అర్లీ మార్నింగ్సే కాకుండా నెక్స్ట్ ఈవినింగ్ టైమ్స్. సో ఈవినింగ్ అండ్ లేట్ నైట్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తే ఈ లేట్ నైట్స్ లోన అర్లీ మార్నింగ్ లోన దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, స్మాగ్ ఎఫెక్ట్. సో అంటే క్లాసికల్ స్మాగ్ టైమింగ్స్ ఏమి అంటే అర్లీ మార్నింగ్స్ అంటే మనకు 3 o'clock 4 o'clock అబ్జర్వ్ చేసినప్పుడు, నెక్స్ట్ లేట్ నైట్స్ మిడ్ నైట్స్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ స్మాగ్ ఎక్కువగా ఏరియాస్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది అంటే ఈ పార్టికల్స్ ఎక్కడైతే ఎక్కువగా ఫార్మేషన్ అబ్జర్వ్ చేస్తామో అన్బర్న్డ్ ఫ్యూయల్ పార్టికల్స్ బర్నింగ్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేసెస్ లో ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఇంట్రాక్ట్ అయి మనకు స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎస్పెషలీ అట్ అర్బన్ ఏరియాస్ అది కూడా ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి లేదా క్రౌడ్ ఎక్కువగా మాక్సిమం ఉన్న ఏరియాస్ లో మనము అర్బన్ ఏరియాస్ లో ఈ క్లాసికల్ స్మాగ్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఫోటోకెమికల్ ఆక్సిడేషన్ రియాక్షన్ లో సల్ఫర్ డయాక్సైడ్. సో ఇక్కడ సల్ఫర్ ట్రయాక్సైడ్ గా ఇది ఏం రియాక్షన్ అంటే ఫోటోకెమికల్ రియాక్షన్. ఎందుకు? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హెచ్న్యూ మనకు రియాక్షన్ అనేది జరిగింది. సో న్యూని మనం వేయలేం కాబట్టి హెచ్న్యూ అనేది.
మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఫోటోకెమికల్ రియాక్షన్ అంటేనే ఇమ్మీడియట్ గా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ మనకు రియాక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫార్మేషన్. వన్స్ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఫామ్ అయినా ఇది ఒక టైపు. దీంతో సో H2O ప్లస్ సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3 ఏం ఫామ్ అవుతుంది అంటే H2SO4. సో రియాక్షన్ బ్యాలెన్స్ చేయలేదు ప్రస్తుతానికి. ఫస్ట్ మ్యాటర్ వినండి. ఇక్కడైతే బ్యాలెన్స్ అయింది. H2O ప్లస్ సల్ఫర్ ట్రయాక్సైడ్ విల్ ఫామ్ H2SO4. సో లేక ఆర్ నేరుగా సల్ఫర్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ తో సల్ఫైడ్ ఫామ్ అయింది. ఫామ్ అయిన సల్ఫైడ్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో సల్ఫ్యూరిక్ యాసిడ్ ను ఫామ్ చేస్తుంది. ఇట్లా మనకు దీనికి అసిడిక్ నేచర్ ఉంది. అసిడిక్ నేచర్ ఉండటంతో పాటు ఇది ఈవెన్ డెత్ కూడా కాజ్ అయ్యేటటువంటి స్మాగ్ ఏమదంటే అంటే డేంజరస్ స్మాగ్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఏమది క్లాసికల్ స్మాగ్ ఆర్ లండన్ స్మాగ్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రెడ్యూసింగ్ స్మాగ్. అంటే క్షయకారణ అసిడిక్ నేచర్ ఉంటుంది. అంటే పిహెచ్ రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది. పిహెచ్ రేంజ్ తక్కువగా ఉంటుంది ఈ అసిడిక్ నేచర్ ఉన్న క్లాసికల్ స్మాగ్. సో ఎందుకు దీన్ని లండన్ స్మాగ్ అంటున్నామంటే బికాస్ ఇన్ లండన్ ఇన్ 1952 itself 4000 మెంబర్స్ దేనికి ఇదైనారు, డెత్ కి వెళ్ళిపోయినారు. సో చనిపోవడం జరిగింది. సో 4000 మెంబర్స్ చనిపోయినారు. కాబట్టి ఇది హిస్టరీలో లండన్ స్మాగ్ గా ఫిక్స్ అయిపోయింది. ఏది అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ స్మాగ్, దట్ ఈస్ క్లాసికల్ స్మాగ్. సో ఇప్పుడు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఈ క్లాసికల్ స్మాగ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంటే సెకండ్ టైప్ ఆఫ్ స్మాగ్ కు వెళ్దాం తొందరగా. ఒక 2 చెప్పు హేమలత, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వింటున్నారో లేదో ఎవరో ఒకరు మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని. ఇంద్రజ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఏం మాట్లాడండి. మీరు ఊరికే క్లాస్ లో వింటా ఉంటే చెప్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఇట్లా ఉంటే. సో జనరల్ టాపిక్ అన్నాం కాబట్టి సో మ్యూచువల్ గా బోత్ సైడ్స్ ఉండాల ఇంటరాక్షన్. ఉషా ఉషా చెప్తున్నానా? అర్థమైంది మేడం. సో ఫస్ట్ ఇయర్స్ డౌట్స్ అడుగుతున్నారు, సెకండ్ ఇయర్స్ డౌట్స్ అడుగుతున్నారు. మీకు ఒకటే ఏం డౌట్స్ రావడం లేదు. సరే. సో నెక్స్ట్ టాపిక్ సెకండ్ టైప్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్, దట్ ఈజ్ ఏమి సెకండ్ టైప్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్, దట్ ఈజ్ photochemical smog or Los Angeles smog. Photochemical smog or Los Angeles smog. So sorry, ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసికల్ స్మాగ్ ను మన ఏరియాస్ లో ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేసినాం? లండన్ లో ఒకటే ఉందా, మన ఏరియాస్ లో ఎక్కడ లేదా అంటే సో మన ఏరియాస్ లో అబ్జర్వ్ చేస్తే అర్బన్ ఏరియాస్ అన్నారు. సో అర్బన్ ఏరియాస్ అయినా ఈ ముంబై, బాంబే, కలకత్తా, ఢిల్లీ, చెన్నై అంటే బాగా క్రౌడ్ ఉన్న ఏరియాస్ ఇవన్నీ. ప్లస్ బాగా ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండేవి, ఆటోమొబైల్స్ ని ఎక్కువగా యూజ్ చేసేటటువంటి అర్బన్ ఏరియాస్. సో కలకత్తా, ఇవి ఏం రైళ్ళండి, కలకత్తా, బాంబే, ఢిల్లీ, చెన్నై, ఈ ఏరియాస్ లో అంటే ఇవి అర్బన్ ఏరియాస్ కదా. సో ఈ ఏరియాస్ లో ఎక్కువగా మనము ఈ క్లాసికల్ స్మాగ్ ఫార్మేషన్ అనేది అక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో క్లాసికల్ స్మాగ్ ను మన సైడ్ అబ్జర్వ్ చేస్తే మన స్టేట్స్ లో, మన కంట్రీలో ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము అంటే నవేడేస్ సో బాంబే, కోల్కతా, ఢిల్లీ, చెన్నై ఈ ఏరియాస్ లో అంటే ఈ ఏరియాస్ లో ఆటోమొబైల్స్ యూసేజ్ ఎక్కువ ఉంది. మరి ఇండస్ట్రీస్ ని ఎక్కువగా బెంగళూరులో కూడా ఇప్పుడు నవేడేస్ బెంగళూరులో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం ఈ స్మాగ్ ఫార్మేషన్. అర్లీ మార్నింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే బెంగళూరులో కూడా ఈ స్మాగ్ తో ప్రాబ్లమ్స్ అక్కడ రైజ్ అవుతున్నాయి. సో కాబట్టి క్రౌడ్ ఏరియా ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ ప్లేసెస్ లో అంతా
ఎక్కడైతే ఆటోమొబైల్స్ యూసేజ్ ఎక్కువ ఉండి ఇండస్ట్రీస్ ప్లెంటీగా ఎక్కడంటే అక్కడ డిఫారెస్టేషన్ చేసి సో ప్లెంటీగా ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాస్ లో అంతా మనము ఈ క్లాసికల్ స్మాగ్ ను అబ్జర్వ్ చేస్తాం. సో సెకండ్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు అంటాం. సో ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు, లేదా దీన్ని లాస్ ఏంజల్స్ స్మాగ్ అంటాం. సో లాస్ ఏంజల్స్ స్మాగ్ అన్నా ఫోటోకెమికల్ స్మాగ్ అన్నా ఒకటే. సో ఇది మనకు మోస్ట్ డేంజరస్ ఇది కూడా. సో ఏమి ఫోటోకెమికల్ స్మాగ్ అంటే ఇది ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ఏరియాస్ లో ఈ ప్రాబ్లము రైజ్ అవుతోంది, ఎవరు దీనివల్ల సఫర్ అవుతున్నారు. సో ఇది కూడా ఎయిర్ పొల్యూటెంటే కదా, స్మాగ్ అంటేనే ఎయిర్ పొల్యూటెంట్. స్మోక్ ఉంటుంది ఇక్కడ, ఇంకొకటి ఏముంటుంది, సో స్మోక్ తో పాటు ఫాగ్, స్మోక్ ఫాగ్ మిక్స్ అయి ఫామ్ అయినదే ఈ ఫోటోకెమికల్ స్మాగ్. సో ఇక్కడ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ మనకు మేజర్ గా ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ను ఫామ్ చేస్తాయి. సో ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మేషన్ కు ప్రైమరీ రోల్ ను ప్లే చేసేది ఎవరు అంటే ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో ఏమేమి ఉన్నాయి మనకు ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్, మనం ఇది డిస్కస్ చేయలేదు. ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ ను డిస్కస్ చేసినాం కానీ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ ఎట్లా వస్తుంది కదా ఆ టాపిక్ అని సపరేట్ గా మనం డిస్కస్ చేసుకోలేదు. సో ఏమేమి ఉన్నాయి ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఏమివి కార్బొనైల్ కాంపౌండ్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్. సో ఆర్గానిక్ పెరాక్సైడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్ అండ్ పెరాక్సీ అసైల్ నైట్రేట్స్. దీన్ని ఏమంటాము, PAN, పెరాక్సీ అసైల్ నైట్రేట్స్, PAN అంటున్నాం. సో ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ అయిన ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్ అండ్ పెరాక్సీ అసైల్ నైట్రేట్స్ ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మేషన్ లో మేజర్ రోల్ ను ప్లే చేస్తాయి. సో ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్, పెరాక్సీ అసైల్ నైట్రేట్స్, PAN. సో దీస్ ఆర్ ద some of the organic air pollutants. So these are involved in photochemical smog formation. సో రసాయన పొగమంచు ఏర్పడడానికి ఈ ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్ అండ్ పెరాక్సీ అసైల్ నైట్రేట్స్ మేజర్ రోల్ ను ప్లే చేస్తాయి. సో ఈ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అంటే, సో ఎక్కడ ఇవి, దీనికి సోర్స్ ఎక్కడ, ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ కు సోర్స్ ఏమంటే ఆటోమొబైల్స్. సో ఆటోమొబైల్స్ వాహనాలు. సో ఆటోమొబైల్స్ నుండి రిలీజ్ అయ్యే అన్బర్న్డ్ ఫ్యూయల్ నుండి, సో అన్బర్న్డ్ ఫ్యూయల్ ఇక్కడ సోర్స్. సో ఇదే మేజర్ సోర్స్, ఆటోమొబైల్స్ నుండి రిలీజ్ అయ్యే అన్బర్న్డ్. సో ఇదే మేజర్ సోర్స్ గా మనం కన్సిడర్ చేస్తాం. రెండవది ఫ్రమ్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ నుండి నెక్స్ట్ ఆటోమొబైల్స్ నుండి రిలీజ్ అయ్యే అన్బర్న్డ్ ఫ్యూయల్సే ఈ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ సోర్స్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో వీటితో పాటు ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ అయిన ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్, పెరాక్సీ అసైల్ నైట్రేట్స్, వీటితో పాటుగా ప్లస్, సో ఇవే కాకుండా ఇంకా ఓజోన్. సో ఇవి ఈ ఓజోన్ కూడా ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్, పెరాక్సీ అసైల్ నైట్రేట్స్, ఓజోన్. సో ఇట్ ఫార్మ్స్ ఫోటోకెమికల్ స్మాగ్. సో ఇది రసాయన పొగమంచు ఏర్పడడానికి మేజర్ గా మనకు ఇవే రీజన్స్ లేదా ఇవే పొల్యూటెంట్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్ అండ్ పెరాక్సీ అసైల్ నైట్రేట్స్
అండ్ ఓజోన్. సో ఎక్కడుంది ఓజోను? అట్మాస్ఫియర్ లో ఉన్న ఓజోన్. సో ఇవి మనకు ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మేషన్ లో మేజర్ రోల్ ను ప్లే చేస్తాయి. సో ఇంకా వీటితో పాటుగా నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇంకా ఇక్కడ తీసుకుంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ సల్ఫర్ ఆక్సైడ్స్. సో వీటితో పాటుగా ఆర్గానిక్, ఎయిర్ పొల్యూటెంట్స్, ఓజోన్ తో పాటుగా నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ సల్ఫర్ ఆక్సైడ్స్ కూడా ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో మేజర్ గా నైట్రోజన్ ఆక్సైడ్స్, సో నైట్రోజన్ ఆక్సైడ్సే మెజారిటీ మనకు ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి, అలాంగ్ విత్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో కర్బన గాలి కాలుష్యకాలతో పాటుగా నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓజోను ఇంట్రాక్ట్ అయి మనకు ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనికి ఏమి రియాక్షను? సో ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను. అవి ఆర్గానిక్ పెరాక్సైడ్స్ తో కంటిన్యూస్ గా లైక్ చైన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్లా మనకు ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఫామ్ చేస్తున్నాయి. సో ఎగ్జాంపుల్ కు ఒక ఆల్డిహైడ్ తీసుకున్నాం. సో ఆల్డిహైడ్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సీ రాడికల్. సో మీకు లాస్ట్ క్లాస్ లో చాలా క్లాసుల్లో చెప్పిన హైడ్రాక్సీ రాడికల్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫ్రమ్ సాయిల్. సో నేలలో మనకు ఈ హైడ్రాక్సీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆల్డిహైడ్స్, ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్ ఆల్డిహైడ్ ఎక్కడి నుండి ఫామ్ అవుతుంది? ఫ్రమ్ ఆటోమొబైల్స్ ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. సో గాలిలో ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్ హైడ్రాక్సీ రాడికల్ తో ఇట్ ఫార్మ్స్ RCO డాట్. ఏమిది RCO డాట్ ఏమంటాము అంటే అసైల్ రాడికల్ అంటాం. అసైల్ రాడికల్ ఏమి? అసైల్ ఫార్ములా ఏమి రాసుకోండి, RC డబుల్ బాండ్ O ను మనము అసైల్ అంటాం. RCO ని అసైల్. సో అసైల్ కి ఏముంది? ఓకు రాడికల్ అంటే హైలీ యాక్టివ్. సో ఇది హైలీ యాక్టివ్. వన్స్ అసైల్ రాడికల్ ఫామ్ అయితే, అసైల్ రాడికల్ RCO డాట్ ఫామ్ అయిందంటే ఇమ్మీడియట్ గా దిస్ RCO డాట్ రియాక్ట్స్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్, గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్య జరిపి పెరాక్సీ అసైల్ రాడికల్ ఫామ్ అవుతుంది. RCO డాట్ డాట్ అసైల్ పెరాక్సీ రాడికల్. సో మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పినారు, ఆక్సిజన్ రాడికల్ హైలీ రియాక్టివ్ లేదా పెరాక్సైడ్ బాండ్ ఉంది అంటే ఇమ్మీడియట్ గా అది రాడికల్స్ ను ఫామ్ చేసుకుంటూ పోతుంది. సో కాబట్టి పెరాక్సైడ్స్ మనం ఫామ్ కాకుండానే చూసుకోవాలి. ఫామ్ అయినాయంటే ఇమ్మీడియట్ గా అవి ఇంట్రాక్షన్ లో ఇన్వాల్వ్ అయిపోతాయి. సో ఫామ్ అయిన అసైల్ పెరాక్సీ రాడికల్ రియాక్ట్స్ విత్ RCO రియాక్ట్స్ విత్ నైట్రోజన్ ఆక్సైడ్స్ తో it reacts with nitrogen oxide and form RCOONO2. ఏమి కాంపౌండ్ అంటే పెరాక్సీ అసైల్ నైట్రేట్ PAN, peroxy acyl nitrate forming. Aldehydes reacts with the hydroxy radical and form acyl radical, which is highly active. So this once acyl radical is formed, it is highly reactive radical. So it involves with the దేంతో ఇన్వాల్వ్ అవుతుంది? అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ తో ఇన్వాల్వ్ అయ్యి ఇట్ ఫార్మ్స్ పెరాక్సీ రాడికల్.
So peroxy radical interacts with nitrogen oxides and form peroxyacyl nitrate, that is PAN. లేదా సో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇన్ కేస్ డిసోసియేషన్ లో ఇన్వాల్వ్ అయితే, సో నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అయిన నైట్రోజన్ ఆక్సైడ్, దట్ ఈస్ పెరాక్సియాసైల్ నైట్రేట్ లో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్, ఇట్ అండర్గోస్ డిసోసియేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. లేదా NO2 ఉండడం వల్ల దీన్ని ఏమంటున్నాము అంటే, మేడం చెప్పమ్మా. మేడం పవిత్రకి ఓపెన్ కావట్లేదంట మేడం క్లాసు. అమ్మా, ఆ అమ్మాయికి నాకు తెలిసి నెట్ ఫెసిలిటీ ఉండొచ్చు, నెట్ ప్రాబ్లం ఉండొచ్చు. తనకు నెట్ ప్రాబ్లం ఉంటే కూడా ఓపెన్ కాదు నాన్న. ఓకే మేడం. చూడండి, మీరు 20 మెంబర్స్ ఉన్నారు బీజెడ్సి, వీళ్ళు 20 మెంబర్స్ ఉంటే 13 మంది అటెండ్ అయినారు, అంటే 7 మంది అబ్సెంట్ అయినారు. మీ క్లాస్మేట్స్ 7 మెంబర్స్ అబ్సెంట్ అయినారు. మీరే లాస్ అవుతారు అమ్మా. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నువ్వు ఏ ఇంటర్వ్యూస్ కు పోయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు పోయినా, నీకు మస్ట్ అండ్ షుడ్ నెంబర్ ఆఫ్ బిట్స్ అన్ని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలోనే ఉంటాయి. నేను ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ జనరల్ టాపిక్ అని నువ్వు ఇంట్రెస్ట్ చూపించకపోతే, దీంట్లో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ నే మీరు ఏమైనా ఎంట్రన్స్ కు రిలేటెడ్ బుక్స్ తీసినారా లేదా క్వశ్చన్ పేపర్స్ తీసి చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. సో మీరు ఇన్ కేసు పీజీ జాయిన్ అవ్వాలని ఎగ్జామ్ రాయాలంటే, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ జనరల్ పేపర్ నుండి ఎక్కువ వస్తాయి బిట్స్. మరి ఇది జనరల్ పేపర్లే అని మీరు క్లాస్ కు రావడం లేదో అర్థం కావడం లేదు. ఇంతమంది అబ్సెంట్ అయ్యేది, 7 మెంబర్స్ అబ్సెంట్ అయ్యారు. సరే, ఇప్పుడు జాయిన్ అయిందా అమ్మా ఎవరు? పవిత్ర కాదు, జాయిన్ అయినావా? సరే సరే. మీకు నెట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లా అవుతుంది పవిత్ర. నెట్ ప్రాబ్లం ఉన్నా టైం తీసుకుంటుంది నువ్వు జాయిన్ అవడానికి, సరేనా? మీరు ఏ నిమిషము ఎక్కడ నుండి జాయిన్ అయినారు? మీరు లండన్ లో జాయిన్ అయినారా, లేదు ఇక్కడ ఉన్నటువంటి నార్పల్ నుండి జాయిన్ అయినారో కూడా సీసీకి తెలిసిపోతుంది, కమిషనరేట్ కు. అట్లా లింకులు పెట్టినారు. అంటే మన కాలేజ్ లాగిన్ వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి మీరు వరవకొండ నుండి లింకు అక్కడ ఊర్లో ఉండి వింటున్నారా, లేదు ఇంకో కుకటపల్లిలో ఎక్కడో ఉండి వింటున్నారా, లేదు ఇక్కడ మన కాలేజ్ లోనే ఉండి వింటున్నారా అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయినారు, క్లాస్ లో ఎంతసేపు క్లాస్ వింటున్నారు, ఎప్పుడు లెఫ్ట్ అయినారో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్. అంత పకడ్బందీగా పెట్టినారు అటెండెన్స్. సో మీరు ఇది ఆషామాషిగా తీసుకొని జస్ట్ క్లాస్ అటెండ్ అవ్వడము, ఇమ్మీడియట్ గా లెఫ్ట్ అయిపోవడము చేస్తే దాన్ని మీరు క్లాస్ అటెండ్ అయినట్టుగా తీసుకోరు. దాన్ని మీరు యాబ్సెంట్ కిందకే వస్తారు. కాబట్టి కంప్లీట్ గా 1 అవర్ క్లాస్ లో మీరు మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. అర్థమైందా? సో మనం ఇట్లా స్లోగా చెప్పుకుంటూ పోతే ఇంకా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3 యూనిట్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనం సెకండ్ యూనిట్ లోనే ఉన్నాం. కెమికల్ టాక్సికాలజీ ఒకటే మనకు చిన్న చాప్టర్. మిగిలిన ఇంకా ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉందంటే వాటర్ పొల్యూషన్ ఎంత ఉంటుందో ఆలోచన చేసుకోండి. జనరల్ టాపిక్ అయినా సిలబస్ హెవీగా ఉంది. మరి మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటే, క్లాసు వినకుండా ఉంటే, మీరు ఫర్దర్ ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు, ఈవెన్ గ్రూప్స్ కు ప్రిపేర్ అయినా, ఆ గ్రూప్స్ లో కూడా ఈ పేపర్ కు రిలేటెడ్ బిట్స్ మీకు దండిగా వస్తాయి. సో మేము ఇప్పుడు బాటనీ, జువాలజీ తీసుకున్నాము, కెమిస్ట్రీ చదువుకోవాల్సిన అవసరం లేదులే అనేక లేదు. ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు పోయినా దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయమ్మా. అర్థం అవుతోందా పవిత్ర? పవిత్ర అమ్మా వింటున్నారా? హేమలత మళ్ళీ ఏమో ఒకరు అన్మ్యూట్ చేసుకొని ఉండండి అని స్టార్టింగ్ డే నుండి చెప్తున్నాను మీకు. ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి నాతో, ఏమైనా డౌట్స్ ఉన్నా అట్లా. మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకొని వింటూ ఉంటారు. ఎవరెవరో యాక్టివ్ మెంబరు అన్మ్యూట్ చేసుకొని వింటుండండి. ఏమైనా రెస్పాన్స్ మీ నుండి రావాలి కదా నాకు. మీరు వింటున్నారు లేదు అనేది నాకు ఎట్లా తెలుస్తుంది? సరేనా?
అన్మ్యూట్ సరే చేసుకొని ఒక నిమిషం. పవిత్ర నువ్వు అన్మ్యూట్ చేసుకొని ఉంటున్నానా? సరే మేడం. సరే చూడండి. సో ఇప్పుడు ఏది చెప్తుంటేనో మధ్యలో నిలిపేస్తే చూడండి. సో ఫోటోకెమికల్ స్మాగ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఈ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ కు సోర్స్ ఏమి అంటే ఎస్పెషల్లీ ఇవి అర్బన్ ఏరియాస్ లో ఆటోమొబైల్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి మనము ఫోటోకెమికల్ స్మాగ్ కూడా ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్, ఇక్కడ కూడా పట్టణ ప్రాంతాలలో మనకు ఈ ఫోటోకెమికల్ స్మాగ్ అనేది గమనిస్తాం. సో ఈ ఆటోమొబైల్స్ నుండి దహనము కాకుండా అన్బర్న్ట్ ఫ్యూయల్ గా ఉన్నటువంటి ఆ మెటీరియల్స్ లో లేదా అన్బర్న్ట్ గా ఉన్న ఆ గ్యాస్ లో మనకు ఈ ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆర్గానిక్ పెరాక్సైడ్స్, పెరాక్సీ అసైల్ నైట్రేట్స్ మిగిలిపోయి ఉంటాయి పార్టికల్స్ గా. అవి మనకు ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మేషన్ లో మేజర్ రోల్ ను ప్లే చేస్తాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఈ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ తో ఇన్వాల్వ్ అయి మనకు ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మేషన్ లో ఫోటోకెమికల్ స్మాగ్ ను ఫామ్ చేస్తాయి. సో దానికి ఒక ఈక్వేషన్ ఇచ్చినాను. సో ఎగ్జాంపుల్ కు నేను ఏం తీసుకున్నాను అంటే ఆల్డిహైడ్ తీసుకున్నాను. ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్ హైడ్రాక్సీ రాడికల్ తో ఇట్ ఫార్మ్స్ అసైల్ రాడికల్ ను ఫామ్ చేస్తుంది. ఫామ్ అయిన అసైల్ రాడికల్ గాలిలో ఉన్న ఆక్సిజన్ తో అసైల్ పెరాక్సీ రాడికల్ ను ఫామ్ చేస్తుంది. RCOOO డాట్ ఫామ్ అయిన అసైల్ పెరాక్సీ రాడికల్ ఇది నైట్రోజన్ డయాక్సైడ్ తో పెరాక్సీ అసైల్ నైట్రేట్ ను ఫామ్ చేస్తుంది. సో దీనికి ఏమి నేచర్ ఉంటుంది అంటే బేసిక్ నేచర్ ఉంటుంది. సో మనము క్లాసికల్ ఫ్యూయల్ కి ఏం నేచర్ అన్నాము అంటే ఇది అసిడిక్ నేచర్ అని అక్కడ అన్నాం. సో క్లాసికల్ ఫ్యూయల్ అయిన లేదా క్లాసికల్ స్మాగ్ కు అసిడిక్ నేచర్, ఫోటోకెమికల్ బేసిక్ నేచర్ ఉంటుంది. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. చూడండి, ఒకటొచ్చి దానికి ఏం నేచర్ ఉంది, అసిడిక్ నేచర్ ఉంది. ఫస్ట్ స్మాగ్ కు అంటే క్లాసికల్ స్మాగ్ కు ఆమ్ల స్వభావం ఉంది, అది రెడ్యూసింగ్ ఏజెంట్ గా యూజ్ అవుతుంది. అదే మనం ఫోటోకెమికల్ స్మాగ్ ఆర్ లాస్ ఏంజల్స్ స్మాగ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆక్సిడైజింగ్. సో ఆక్సిడైజింగ్ స్మాగ్ అని కూడా అంటాం. సో ఆక్సిడైజింగ్ స్మాగ్ అని ఎందుకు అంటున్నాము అంటే దీనికి ఏం స్వభావం ఉంటుంది, దీనికి pH ఎంత ఉండాలి అంటే pH గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. కాబట్టి దీనికి బేసిక్ నేచర్ వస్తుంది, క్షార స్వభావం వస్తుంది. ఇది మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి దీన్ని ఆక్సిడైజింగ్ స్మాగ్ అని కూడా అంటున్నాము. ఇది ఆక్సిజన్స్ రిలీజ్ చేస్తుంది. ఎందుకు, నైట్రోజన్ ఆక్సైడ్ లో ఉన్నటువంటి NO2. సో నైట్రోజన్ ఆక్సైడ్ లో ఉన్న ఈ ఆక్సిజన్ ఆటమ్స్ రిలీజ్ అయిపోతాయి. సో కాబట్టి ఇది బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని మనము ఫోటోకెమికల్ స్మాగ్ ను కన్సిడర్ చేస్తాం. సో ఈ ఫోటోకెమికల్ స్మాగ్ బికాస్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ కదా, ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ గా హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవి అట్మాస్ఫియర్ లో ఉంటే దీనివల్ల ఏమేమి హ్యూమన్ బీయింగ్స్ కు ఎఫెక్ట్ అవుతుంది అంటే సో మనకు ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే కంటి సమస్యలు వస్తాయి. ఏమేమి ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇచ్చింగ్. సో కంటి దురద వస్తుంది, ఇచ్చింగ్ అంటే కంటికి దురద వస్తుంది. నెక్స్ట్ కంటి నుండి కంటిన్యూస్ గా డ్రాప్లెట్స్ అంటే వాటరు పోతూనే ఉంటుంది. కంటి నుండి నీటి చుక్కలు అంటే వాళ్ళు కంటిన్యూస్ గా అంటే ఇట్లా వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, డ్రై ఎయిర్ అయిపోతుంది. డ్రై ఐ అంటే కన్ను చాలా డ్రై అయిపోతుంది. సో డ్రై ఐ అయిందంటే ఇమ్మీడియట్ గా ఏమైపోతుంది, ఇచ్చింగ్ ఉంది, వాటర్ వెళ్ళిపోవడం వల్ల డ్రై అయింది, ఇమ్మీడియట్ గా వాళ్ళు చూపును కోల్పోతారు. అంటే వాళ్ళు ఒపేక్ అయిపోతుంది, ఇంకేం వాళ్ళు గమనించలేరు. ఎందుకు అంటే కంటి చూపు కోల్పోవడం వల్ల. సో కంటి చూపు కోల్పోవడం అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే ఫోటోకెమికల్ స్మాగ్ లో అబ్జర్వ్ చేస్తాం. సో కాంతి రసాయన పొగమంచు కంటి సమస్యలను కలగచేస్తుంది. సో కంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఇంకా ఈ ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల ఏమవుతుందంటే
అర్లీ మార్నింగ్ 6 o'clock మనము రోడ్డు మీదకి వెళ్ళాము అంటే అర్లీ మార్నింగ్ 6 o'clock కి సో మనము వచ్చేది ఎదుటి వ్యక్తికి కనపడదు, ఎదుటి వ్యక్తి వస్తుండేది మనకు కనపడదు, కాబట్టి యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తాం. సో ఎస్పెషల్లీ ఇది అట్మాస్ఫియర్ లో ఏమవుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే టెంపరేచరు గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల మనకు టెంపరేచరు గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో కాబట్టి హై టెంపరేచర్ ఉండడం వల్ల మనకు మాక్సిమము ఈ ఫీవరిష్ గా ఉండడము, నెక్స్ట్ ఉబ్బసం అంటే ఊదుడు రావడము, ఇంకా మనకు ముక్కు సమస్యలు, గొంతు సమస్యలు కూడా వస్తాయి. అంటే ఐ ప్రాబ్లము వస్తుంది, ఇయర్ ప్రాబ్లము వస్తుంది. దేని వల్ల అంటే బికాస్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్. మరి ఈ పెరాక్సీ అసైల్ నైట్రేట్స్ ఫోటోకెమికల్ స్మాగ్ లో ఉండి నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈ రెండు ఉండడం వల్ల ట్రీస్ కు ప్లాంట్స్ కు అబ్జర్వ్ చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫస్ట్ గ్రీనరీ కోల్పోతుంది, గ్లోయింగ్ కోల్పోతుంది. అంటే దాని రంగు కోల్పోవడం వల్ల మనకి ఆకుల పైన ఇంకా మచ్చలు, పసుపు పచ్చని మచ్చలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ దాని ఆకు యొక్క థిక్నెస్ కోల్పోతుంది. నెక్స్ట్ గ్రోత్ కూడా లాస్ అవుతుంది ట్రీస్ ది, అంటే వెజిటేషన్ జరగదు. సో గ్రోత్ లాస్ అయిపోతుంది. ఎందుకు అంటే 0.022 to 0.05. సో 0.022 0.05 ppm ఉంటే పార్ట్స్ పర్ మిలియన్, అట్మాస్ఫియర్ లో 0.022 to 0.05 అట్మాస్ఫియర్ లో ఉంటే ఇది పార్ట్స్ పర్ మిలియన్ ఈ ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఉంటే సో అది ఏమవుతుంది అంటే ప్లాంట్స్ వెజిటేషన్ లాస్ అవుతుంది. సో ప్లాంట్స్ వెజిటేషన్ లాస్ అయిపోతుంది. అంటే ఇంకా నెక్స్ట్ శాఖీయోత్పత్తి జరగకుండా నిలబడిపోతుంది. నెక్స్ట్ గ్రీనరీ లాస్ అయిపోతుంది. నెక్స్ట్ బయో పార్టికల్స్ ఫార్మేషన్ రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోటోసింథసిస్ స్టాప్ అయిపోతుంది. సో ఫోటోసింథసిస్ ఇంకా రన్ కాకపోతే ఏమైపోతుంది, ప్లాంట్స్ చనిపోవడం జరుగుతుంది. సో ఇది ఫోటోకెమికల్ స్మాగ్. సో ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఐ ఎఫెక్ట్, సో ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల మనకు కాంతి రసాయన పొగ మంచు వల్ల ఏం సమస్యలు ఉన్నాయంటే కంటి దురదలు ఏర్పడము, నెక్స్ట్ ముక్కు గొంతు వాపు రావడము, ఇది ఒక సమస్య అయితే నెక్స్ట్ ఉబ్బసము రావడం కూడా ఒక సమస్యగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. అదే ట్రీస్ లో అబ్జర్వ్ చేస్తే సో ఎక్కువ శాతము దీని వల్ల చెట్లకే సమస్య అనేది ఎక్కువగా ఉంది. దేని వల్ల అంటే ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల. సో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది మేజర్ ప్రాబ్లమ్ గా క్లాసికల్ స్మాగ్ అయినటువంటి లండన్ స్మాగే. సో ఇది రెడ్యూసింగ్ స్మాగ్. ఇది దేని వల్ల ఫామ్ అవుతుంది అంటే సో అన్బర్న్డ్ ఫ్యూయల్స్ గా మనం కోల్ ఆర్ కోక్, క్లాసికల్ ఫ్యూయల్ గా కోక్ ను తీసుకుంటే దాని నుండి ఈ పార్టికల్స్ క్లాసికల్ స్మాగ్ ను ఫామ్ చేస్తాయి. ఆ పార్టికల్స్ సల్ఫర్ డయాక్సైడ్ తో క్లాసికల్ స్మాగ్ ను అనేవి ఫామ్ చేస్తాయి. సో ఇది ఏం నేచర్ ను కలిగి ఉంటుంది అంటే అసిడిక్ నేచరు. ఇది బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి మనము క్లాసికల్ స్మాగ్ ను రెడ్యూసింగ్ స్మాగ్ గా కూడా కన్సిడర్ చేస్తాం. సో అట్ ఏ టైమ్ 1950s లో 4000 మెంబర్స్ ఇక్కడ డెత్ కు కాజ్ అయినారు కాబట్టి మనకు దీన్ని ఏమంటున్నారు అంటే క్లాసికల్ స్మాగ్ ను లండన్ స్మాగ్ అని కూడా అంటున్నారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫోటోకెమికల్ స్మాగ్ లాగా. సో యుఎస్ఏ లో మనము ఈ ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల సఫర్ అవ్వడము యుఎస్ఏ లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని లాస్ ఏంజల్స్ స్మాగ్ అని కూడా అంటున్నారు. సో ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఇట్ ఈస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి దీన్ని ఆక్సిడైజింగ్ స్మాగ్ అని కూడా అంటారు. సో దీనికి ఏం నేచర్ ఉంటుంది అంటే బేసిక్ నేచర్ ఉంటుంది, క్షార స్వభావం ఉంటుంది. ఇది దేని వల్ల ఫామ్ అవుతుంది అంటే ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఆటోమొబైల్స్ లో ఉన్నటువంటి అన్బర్న్డ్ ఫ్యూయల్స్ గా ఉన్నటువంటి ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ మనకి ఇక్కడ మేజర్ గా ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే కర్బన కాలుష్యకాల వల్ల ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది అది ఫోటోకెమికల్ స్మాగ్ లేదా స్మాగ్ గురించి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఏమన్నా మాకు ఇది అర్థం కాలేదు అనే విషయం ఉంటే అడగండి. ఇది ఎస్ఏ క్వశ్చన్ కు ఇంపార్టెంటే, షార్ట్ నోట్స్ కూడా ఇంపార్టెంటే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సో తెలుగు మీడియం వాళ్ళు ఏం డౌట్స్ అడగడం లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం డౌట్స్ అడగడం లేదు. అంటే అంతా మాట్లాడుకున్నారు, ఏం డౌట్స్ అడిగేది వద్దు అని అనుకున్నారా? లేదు మేడం. అడుగు హేమలత, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగునానా? చెప్పు పవిత్ర. చూడండి, ఆన్లైన్ క్లాస్ అంటే మీనింగ్ ఇదే, స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ ఉండాలని వాళ్ళు ఇంటెన్షన్ ఆన్లైన్ క్లాస్. లేకపోతే వీడియో తీసి ఇంత ముందులాగా అప్లోడ్ చేయలేకనా. ఆన్లైన్ క్లాస్ అంటే స్టూడెంట్స్ స్టాఫ్ తో ఇంటరాక్షన్ ఉండాల. సో ఎన్ని మినిట్స్ మీరు మాట్లాడినారో కూడా, ఎవరు ఎంతసేపు మాట్లాడినారు స్టాఫ్ తో అది కూడా చూపిస్తుంది. మాట్లాడండి ఇంద్రజ. ఏమన్నా చెప్పండి నాన్న, ఏమన్నా పాయింట్స్ మీకు తెలుసుంటే కూడా అవి షేర్ చేయండి అని చెప్తున్నాను. ఏమి మీకు షేర్ చేయడానికి పాయింట్స్ లేవా పవిత్ర? మేడం ఏమన్నా పాయింట్స్? ఫోటోకెమికల్ కి చెప్తున్నాను. ఫార్ములా కాంతి రసాయన పొగమంచుకు ఫార్ములా ఏమి అంటే, ఫార్ములా ఏమని చెప్పేది, అది గాలి కాలుష్యకం. ఇది కూడా ఎయిర్ పొల్యూషన్ కదా, గాలి కాలుష్యం. ఇది దేని వల్ల ఫామ్ అవుతుంది అంటే చెప్పగలం, కానీ దీని కెమికల్ ఫార్ములా ఎట్లా చెప్తాము? కాంబినేషన్ ఆఫ్, అంటే కర్బన గాలి కాలుష్యకాలు రాసుకో. కర్బన గాలి కాలుష్యకాలు నైట్రోజన్ ఆక్సైడ్ తో కలిసి ఏర్పరిచే పొగమంచునే కాంతి రసాయన పొగమంచు అందురు. ఫోటోకెమికల్ స్మాగ్ అంటే కాంతి రసాయన పొగమంచు. సో దీంట్లో మేజర్ గా కర్బన గాలి కాలుష్యకాలు ఉంటాయి. కర్బన గాలి కాలుష్యకాలు నైట్రోజన్ ఆక్సైడ్ తో చర్య జరిపి ఈ పొగమంచును ఏర్పరుస్తాయి. ఇంకా నెక్స్ట్ చెప్పండమ్మా. మేడం అనిమల్స్ కి ఏం ప్రాబ్లమ్స్ ఉండవా మేడం? సో దీని వల్ల అంటే ఇంకా అనిమల్స్ కి ఏముంటాయి, అక్కడ మనకు విజిబిలిటీ ఉండదు ఫస్ట్ పాయింట్. సో విజిబిలిటీ ఉండదు. ఇప్పుడు ట్రీస్ కు ప్రాబ్లం ఉంది అంటే అనిమల్స్ కు ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. అంటే మేజర్ గా ట్రీస్ కి ఎక్కువ ఉంది ఇక్కడ ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల. పైన క్లాసికల్ స్మాగ్ వల్ల ఎవరికి ప్రాబ్లం ఉంది అంటే, సో మనకే ఎక్కువ ఉంది. ఎందుకంటే క్లాసికల్ స్మాగ్ వల్ల అంటే అక్కడ ఏది రిలీజ్ అవుతోంది మనకు, చూడండి క్లాసికల్ స్మాగ్ లో ఏది రిలీజ్ అవుతోంది, సల్ఫర్ ఆక్సైడ్స్ తో సల్ఫ్యూరిక్ యాసిడ్. సో కాబట్టి ఇది హ్యూమన్ బీయింగ్స్ కి ప్రాబ్లమే, ఇక్కడ అనిమల్స్ కు ప్రాబ్లమే, ట్రీస్ కూడా ప్రాబ్లమే. దీనివల్ల అంత హామ్ లేదు ఫోటోకెమికల్ స్మాగ్ వల్ల. మనకు క్లాసికల్ స్మాగ్ వల్లనే అనిమల్స్ కూడా ప్రాబ్లం. సో మనం హ్యూమన్ బీయింగ్సే డెత్ కు వెళ్ళిపోతున్నాం అంటే ఇంకా అనిమల్స్ కు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మనం అర్బన్ ఏరియాస్ కానీ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, అర్బన్ ఏరియాస్ లో అనిమల్స్ మనకు పెద్దగా ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం చెప్పండి? మనం ఎక్కువ అబ్జర్వ్ చేసేది రూరల్ ఏరియాస్ లోనే కదా. అవును మేడం. అందుకు ఇక్కడ అనిమల్స్ కు పెద్దగా మనము స్కోప్ లేదు. ప్లస్ అనిమల్స్ పెద్దగా ఇక్కడ అఫెక్ట్ అయ్యేదంటూ పెద్దగా కనిపించదు. ఇంకా నాన్న, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంద్రజ చెప్పు నాన్న. మేడం రికార్డ్స్ ఎప్పుడు ఇస్తారు ఏమ్మా, ఏం ఇంద్రజ చెప్పు నాన్న. చెప్పు ఇంద్రజ. రికార్డ్సా? సో ఇంకా మనం ప్రాక్టికల్స్ చేసుకోలేదు కదా.
కాబట్టి సో కొంచెము సిలబస్ థర్డ్ యూనిట్ ఫినిష్ అయినాక ప్రాక్టికల్స్ అవర్స్ లో ప్రాక్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రొసీజర్స్, ఆ ప్రాక్టికల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక ఒక క్లాస్ లో, ఒక రోజు ల్యాబ్ లో నేనే టైట్రేషన్స్ చేస్తా ఉంటాను, మీరు ఊరికే చూస్తారు అంతే ఆన్లైన్ క్లాస్ లో. ఇంకా అదే ప్రాక్టికల్, మీరేం చేసేది లేదు మాన్యువల్ గా. సో మేమే కెమికల్స్ అన్ని అరేంజ్ చేసుకుని ఒక రోజు అరేంజ్ చేసుకున్నాక ల్యాబ్ లోకి పిలుచుకొని పోతాం. సో మీరు విజువల్ గా ఊరికే అబ్జర్వ్ చేస్తారు, ప్రాక్టికల్స్ మాన్యువల్ గా మేమే చేస్తుంటాం. ప్రాక్టికల్ ఏమేమి అనేది మీకు చేసి చూపిస్తాం. సో కలర్ చేంజ్ ఏమొచ్చింది మీరు ఫైండ్ అవుట్ చేసేటట్టుగా మేము చూపిస్తాం కోనికల్ ఫ్లాస్క్ లో అన్ని. సో మీకు ఉండేదంతా హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎస్టిమేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఒకటి ఎక్స్పెరిమెంట్ ఉంది, కార్బొనేట్ బైకార్బొనేట్ ఒకటి ఉంది, క్లోరైడ్ కంటెంట్ ఎస్టిమేషన్ ఒకటి ఉంది. అంటే మాక్సిమం వాటర్ తోనే మీ టైట్రేషన్స్ అన్ని ఆల్రెడీ మీరు జువాలజీలో చేసున్నారంట కదా, క్లోరైడ్ కంటెంట్ ఎస్టిమేషన్ అక్కడ చేసున్నారు సిల్వర్ నైట్రేట్ తో. సో అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా మనం ఫాలో అయింది. క్లోరైడ్ చేసున్నారంట కదా ఈ జువాలజీలో, చేయలేదా? చేసినారా? సో అదే మనకి ఇక్కడ ఉండేది. ఫస్ట్ సింపుల్ ఎక్స్పెరిమెంట్ తో స్టార్ట్ చేద్దాం, కార్బొనేట్ బైకార్బొనేట్ చేద్దాము. చేసిన తర్వాత అంటే ఫస్ట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ల్యాబ్ లోకి పిలుచుకోపోతాం. ఇంకా అమ్మా పవిత్ర నోట్స్ రాసుకున్నావు, చెప్పు ఇంద్రజ. మేడం మీరు పెట్టిన నోట్స్ అంతా బ్లర్ గానే ఉంది మేడం. ఇప్పుడు కూడా బ్లర్ గానే ఉందా మేడం? నీట్ గా లేదు మేడం నోట్స్. ఎవరమ్మా మాట్లాడేది? హేమలతనా? వాట్సాప్ లో పెడతలేండి. మేడం నీట్ గా లేదు మేడం. కాదు కాదు, వాట్సాప్ లో పెడుతున్నా, వాట్సాప్ లో. సరే మేడం క్యాన్వాస్ లో ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కాలా మేడం. వాట్సాప్ లోనా? ఓపెన్ కూడా కాలేదు మేడం. మేడం వాట్సాప్ లో పెట్టండి మేడం, మేము నోట్స్ రాసుకుంటాం. వాట్సాప్ లో ఒక్కొక్క యూనిట్ అని 2 యూనిట్స్ కి పెట్టినాను, మళ్ళా కలనా పెడతానండి. మళ్ళీ నీట్ గా పెట్టండి మేడం, అది అర్థం కాలేదు. ఎవరు? పద్మావతి నువ్వనా? హేమలత మేడం. హేమలత. సో ఒకరు వాట్సాప్ లో ఫస్ట్ పెడతాను చూడండి, ఫస్ట్ యూనిట్. ఇంకా రాసుకోలేదా ఫస్ట్ యూనిట్? మేడం బ్లర్ గా ఉంది మేడం. మొన్న రేపు ఈరోజు ఇప్పుడు పెడతాను, క్లాస్ అయిపోతేనే పెడతాను చూడండి నోట్స్. సరే ఫస్ట్ యూనిట్, మేడం. ఫస్ట్ యూనిట్ పెడతాను, సెకండ్ యూనిట్ పెడతాను, చూసుకోండి. చూసి నోట్స్ రాసుకోండి అమ్మా, నోట్స్ కూడా ఇంపార్టెంటే. రాజేశ్వరి చాలా రోజులకు కనిపిస్తుంది కదమ్మా రాజేశ్వరి. ఇంకేం డౌట్స్ లేవా? రాజేశ్వరి నెట్ సరిగ్గా లేదు మేడం, కట్. అవునా? నెట్ ప్రాబ్లం ఉంటే అట్లా వస్తుంది. నెట్ బాగా క్లియర్ గా ఉన్నప్పుడు మీరు క్లాసులకు అటెండ్ కాకపోతే అటెండెన్స్ ఇబ్బంది పడతారమ్మా రాజేశ్వరి. సో మీకు స్కాలర్షిప్ ఏమైనా వచ్చే ఉంటే నిలబడిపోతాయి. నెట్ చూసుకొని ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నా మీరు క్లాస్కి వచ్చేసేయండి. లేట్ అయింది అని రాకుండా ఉండేరు. సో లేట్ అయినా సరే మీరు క్లాస్కి అటెండ్ కానీ. బి శిరీష. మేడం శిరీష ఇంతకుముందు అటెండ్ అయినా లేదే? ఇంతకుముందు క్లాస్ వచ్చినావా? లాస్ట్ క్లాస్ కు వచ్చినా మేడం. సరే నాన్న. సరేమ్మా, మరి ఎట్లా లెఫ్ట్ అయిపోదామా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. కిరణ్మయ్ వచ్చిందే? కిరణ్మయ్ అమ్మా చెప్పు రాజేశ్వరి. ఏదో నాకు వినపలే, మర్సం చెప్పిన. అదే ఇప్పుడు చెప్పినారు, అదే మీ ఫ్రెండ్స్ చెప్పినారు. వాట్సాప్ లో పెడతా చూడు ఈరోజు. సరే మేడం. నోట్స్ వాట్సాప్ లో పెడతాను, వాట్సాప్ లో పెడతా చూడమ్మా. సరే మేడం. మేడం క్లాస్ పెట్టండి మేడం యూట్యూబ్ లో. ఇది కొంచెము ఈరోజు పెట్టలేను నాగేశ్వరి, ఒక రోజు టైం నాకు, రేపు అట్లా పెట్టేస్తాను. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఈరోజు అదే మేడం ముఖ్యమైన టాపిక్ క్లాస్ అయిపోతేనే ఇక్కడికి వచ్చినా మేడం.
కాంతి రసాయన పొగమంచు స్టార్ట్ చేసినాం చూడు, పొగమంచు. సరే మేడం, అదే మేడం మీరు పెడితే నేను చూసుకుంటా మేడం. అదేనా కొంచెం ఉంటే ఇంకా కొన్ని పని ఉన్నాయి అవి చేసి, ఎందుకంటే మీది ఒకటే కదా ఇంకా సెకండ్ ఇయర్ ఉంది, ఫస్ట్ ఇయర్ ఉన్నాయి, ప్లస్ ప్రాక్టికల్స్ కెమికల్స్ అరేంజ్ చేసుకుంటున్నాను, చేస్తాను. ఓకే మేడం. ఫస్ట్ ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ లోపల వీడియో ఒకసారి ఎవరైనా కనుక్కొని పెడతా. అది ఓపెన్ కావడం లేదు పెడదామంటే యూట్యూబ్ లో, అందుకని. ఇంకా అమ్మా, ఇంకా చూడండి, క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు ఒక నోట్స్ పెట్టుకోండి, నోట్బుక్ పెట్టుకొని అది పెన్ను నోట్ డౌన్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. సరేనా? సరే అమ్మా, ఇంకా మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ ఏముందో మరి నెక్స్ట్ క్లాస్ అటెండ్ కాండి ఉషా. సరేనా? సరే మేడం. బాయ్ అమ్మా. బాయ్ మేడం. బాయ్ మేడం. బాయ్.